కూడా నీకు దగ్గరికి సాగదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలమైనది, శక్తివంతమైనది, జీవము కలది, మహోన్నతులకు దేవుడు జీవాధిపతి ఉన్నాడు కనుక నీలో జీవం ఉన్నది. ఆ జీవం అందించే రాజ్యానికి వారసుని కప్పించుకున్నాడంటే దేవుడు స్తోత్రం. నీకు సంభవించదు. ఈ ఎన్నడని దానికి ఏ రోగము రాదని దేవుడు పాటించదు. దేవుడు నేను వీడుని ఎడబాయడు కొనగడు నిద్ర కూడా. దేవుడు స్తోత్రం. ఈ రాత్రి సమయంలో నేను అదే మాట్లాడుతున్న మాట అదే. మన నోటి మాట మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడినప్పుడు, మన ఆలోచన చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మహోన్నతుడికి దేవుడు తన సమయం నేను తప్పిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కొంగుబాటు దగ్గర నానబడండి. సమాధానంతో నిర్భమ కలిగి ధైర్యం కలిగి ముందుకు సాగిపోతూనే ఉంటాడు. ధైర్యం కలిగి ముందుకే సాగిపోతూనే ఉంటాడు. మనుషులమైన మనం ఇలాంటి అపనమ్మకాలు, ఇలాంటి బలహీనతలు, ఇలాంటి ఎరుకులు, ఇలా సోదరులు వచ్చినప్పుడు నలిగిపోతే మనం నలిగిపోతామనే దేవుడు అక్కడ రాపించిన మాట అదే. 6 బాధల నుండి ఆయన నేను విడిపించను, 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు సంభవించదు, శాపకాలము మరణము నుండి కనికము బలము నుండి ఆయన నిన్ను తప్పించను అని మాట అంటాడు. మాట ఏంటంటే నిన్ను అనేక రకాలు తప్పిస్తూనే ఉన్నాడు. దేవుడు సంతోష ఎంతవరకు నేను నడిపించిన దేవుడు ముందు మనం నడిపిస్తానని మాట ఇచ్చిన దేవుడు ఇంతవరకు నడిపించాడు. మనకన్నా ఎలాగున్నవారు ముందున్నవారు మహోన్నతుడికి దేవుడు రక్షణ భద్రపరుచుకున్నవారు ఎంతో మంది నీతిమంతులు.